గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగానికి కొత్త పేరు, కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. విపత్తుల నిర్వహణ విభాగం సిటీ ప్రజలకు నిరంతర సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగానికి అత్యంత కీలక బాధ్యతలు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు తగ్గట్లు వ్యవస్థాగత మార్పులతో పాటు బాధ్యతల పంపిణీ జరగాలని అధికారులకు ఆయన సూచించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండీఏ, మూసీ డెవలప్మెంట్ అధికారులతో సెక్రటేరియట్లో సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వరదలు, ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా ఇకపై విపత్తుల నిర్వహణ విభాగం సిటీ ప్రజలకు నిరంతరం సేవలు అందించేలా దాన్ని పునర్వ్యవస్థీకరణ జరగాలన్నారు. ఈ విభాగానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అని పేరు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. నగరంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలన్నింటిలో హైడ్రా క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు సీఎం. హైదరాబాద్ భౌగోళిక పరిధిని విస్తరించనుండటంతో విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని కూడా ఔటర్ రింగ్ రోడ్ వరకు పెంచాలని అధికారులను ఆదేశించారు సీఎం. జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు ఈ విభాగం సేవలు అందించేందుకు అవసరమైన మార్పులు చేయాలన్నారు. హైడ్రా విభాగానికి డీఐజీ స్థాయి అధికారి డైరెక్టర్గా, ఎస్పీ స్థాయి అధికారులు అడిషనల్ డైరెక్టర్లుగా ఉండేలా చూడాలని సీఎం చెప్పారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, సిటీ ట్రాఫిక్, వివిధ విభాగాల నుంచి ప్రత్యేక టీంలను ఈ విభాగంలో నియమించాలని ఆయన సూచించారు. దాదాపు 2000 కిలోమీటర్ల జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను పరిరక్షించడం, సిటీలోని నాలాలు, ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా కాపాడే కీలక బాధ్యతలను ఈ విభాగమే చేపట్టాలని నిర్ణయించారు సీఎం. దీంతో పాటు హోర్డింగ్లు, ఫ్లెక్సీల నియంత్రణ, తాగునీటి పైప్లైన్లు, విద్యుత్ సరఫరా లైన్లు, డ్రైనేజీలు, వరద నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వ్యవహారాలన్నింటిలోనూ ఈ విభాగం సేవలను అందించనుంది. ఇందుకు వీలుగా ఈ విభాగం పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది, విధులు, నిధుల కేటాయింపు, బాధ్యతలపై ముసాయిదా సిద్ధం చేయాలని సీఎస్ శాంతికుమార్ని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు రేవంత్ రెడ్డి. ఈ ప్రాజెక్టును సిటీకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేలా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్టు పనిచేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ సిటీలోని చరిత్రకు ప్రాధాన్యమున్న కట్టడాలు, శిథిలమైన నిర్మాణాలను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సిటీ లైబ్రరీ, చార్మినార్ సమీపంలోని ఆయుర్వేద హాస్పిటల్, నిజామియా అబ్జర్వేటరీ, గుడిమల్ కపూర్ కోనేరు లాంటి వివిధ చారిత్రక ప్రదేశాలపై జీహెచ్ఎంసీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. వాటిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఉన్న వివిధ మార్గాలను అన్వేషించాలన్నారు సీఎం. వీటిలో మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అనుసంధానం చేసేందుకు వీలైన వాటిని గుర్తించి అందులోనే జోడించాలన్నారు రేవంత్ రెడ్డి.